హిమాచల్ ప్రదేశ్లో అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ తిరోగమన చర్యలతో హిమాచల్ ప్రదేశ్ను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసింది. ఉద్యోగులకు సమయానికి వేతనాలు కూడా ఇవ్వలేని స్థితికి కాంగ్రెస్ సర్కార్ చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆదాయం పెంచుకునేందుకు ఇంతవరకు వినని టాయిలెట్ ట్యాక్స్ను అమల్లోకి తీసుకొచ్చింది. తీసుకొచ్చింది. అలవికాని హామీలు అమలు చేసేందుకు ప్రజల నుంచి కొత్త పన్నులు వసూలు చేయాలని నిర్ణయించింది. ఆఖరికి మరుగుదొడ్లపైన పన్ను విధించాలని నిర్ణయం తీసుకున్నది. సాధారణంగా బహిరంగ మల విసర్జనను నిర్మూలించడానికి ప్రభుత్వాలు మరుగుదొడ్ల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తాయి. మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు ప్రజలకు నిధులు మంజూరు చేస్తాయి. కానీ హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ సర్కారు మాత్రం తిరోగమన దిశలో వెళ్తున్నది. మరుగుదొడ్లు నిర్మించుకోవడమే ప్రజలు చేసిన తప్పు అన్నట్లుగా భారం మోపుతున్నది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండా హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్ను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసింది. ఉద్యోగులకు సమయానికి వేతనాలు కూడా ఇవ్వలేని స్థితికి కాంగ్రెస్ సర్కారు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆదాయం పెంచుకునేందుకు ఇంతవరకు వినని టాయిలెట్ ట్యాక్స్ ను కూడా ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. మరుగుదొడ్లపై పన్నుల్ని వసూలు చేయాలని అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. పట్టణ ప్రాంతాల్లో ఒక్కో టాయిలెట్ సీటుకి నెలకు 25 రూపాయల చొప్పున ప్రజల నుంచి వసూలు చేయాలని ఆదేశించింది. ఎన్ని టాయిలెట్లు ఉంటే అన్నింటికీ ఈ పన్ను చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. హిమాచల్ ప్రదేశ్లో ఇంతకు ముందు వరకు లేని నీటి బిల్లుల్ని కూడా కాంగ్రెస్ సర్కారు తీసుకొచ్చింది. ఈ నెల నుంచే నెలకు 100 రూపాయల చొప్పున నీటి బిల్లును అక్కడి ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఇందులో 30 రూపాయలు సీవరేజీ బిల్లు కాగా మిగతాది నీటి వినియోగానికి విధిస్తుంది. హిమాచల్ ప్రదేశ్లో దాదాపు 10 లక్షల మంది ప్రజలు పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరిపై ఈ కొత్త పన్నుల భారం పడనుంది.